అది మహా కట్టడం, కరువు కాలంలో ఆకలి తీర్చిన అద్భుత నిర్మాణం, 40 లక్షల ఖర్చు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన కరుణామయుడి దేవాలయం, వాటికన్ సిటీ చర్చి తర్వాత అంతటి గుర్తింపు పొందిన ప్రార్థనా మందిరం, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిపై స్పెషల్ స్టోరీ. మెదక్ ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది కేథడ్రాల్ చర్చి. ఈ చర్చికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం పాలనలో మెతుకు సీమలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి ఆకలి సావులు పెరిగాయి. దీంతో చలించిన అప్పటి మత గురువు చార్లెస్ వాకర్ పాస్నైట్ పేదల ఆకలిని తీర్చేందుకు చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో ప్రజలకు ఈ చర్చిలో అన్నం పెట్టేవారు చార్లెస్. అలా 1914లో ప్రారంభమైన ఈ చర్చి నిర్మాణం 1924లో పూర్తి చేశారు. 175 అడుగుల ఎత్తుగల ఈ చర్చి ఆసియా ఖండంలోనే 2వ పెద్ద చర్చిగా పేరుగాంచింది. ఇంగ్లాండ్కు చెందిన ఇంజనీర్లు బ్రాడ్షా, గ్యాస్ హోప్ చర్చిని డిజైన్ చేసి దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ఇక చర్చిలో గాజు అద్దాలతో చేసిన పైకప్పు ప్రధాన ఆకర్షణ. యేసు జీవిత చరిత్రను తెలిపేలా వీటిని 3 వైపుల ఏర్పాటు చేశారు. పగటి సమయంలోనే వీటిని చూసేందుకు 2 కళ్లు సరిపోవు. చాలా అందంగా ఉంది చర్చ్. మళ్ళీ ఎన్నో రోజులది కోరిక ఈడ రావాలని, అట్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది చర్చ్. చాలా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసేలా ఈ చర్చిని డిజైన్ చేశారు. రీసౌండ్ రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, టైల్స్, ఫర్నిచర్ ఇలా ప్రతి ఒక్కటి యూరప్ కు చెందిన గోతిక్ శైలిని పోలి ఉంటుంది. చర్చిలోని పైప్ ఆర్గాన్ లండన్ నుంచి స్పెషల్ గా తెప్పించారు. మెదక్ కేథడ్రల్ చర్చ్ చాలా ప్రాముఖ్యమైనది, విశేషమైనది. మన తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కాకుండా ఆసియాలో నెంబర్ 2 మందిరముగా ఇది పరిగణించబడుతుంది. గవర్నమెంట్ కూడా గుర్తించారు. మరి అనేక మంది భక్తులు ఇందులో పాలు పొందుతారు. కర్ణాటక, బీదర్, తమిళనాడు, మరి మహారాష్ట్ర ప్రాంతం నుండి అనేక మంది ఈ మందిరంలో ఈ బాలయేసును దర్శించుకోవడానికి వస్తారు. 12లో ఈ యొక్క మందిరపు పునాది వేయబడ్డది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ఈ మందిర నిర్మాణం కొనసాగింది. 1924 డిసెంబర్ 25న ఇది ప్రజలకు అంకితం చేయబడ్డది, ఓపెన్ చేయబడ్డది. క్రిస్మస్ వేడుకల కోసం మెదక్ చర్చి సర్వంగ సుందరంగా ముస్తాబైంది. యూరోపియన్ లైట్లతో వెలిగిపోతోంది. క్రిస్మస్ సందర్భంగా 3 రోజుల పాటు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న ఈ చర్చిలో నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యాక్చువల్లీ మెదక్ చర్చ్ అంటే ఏషియాలో బిగ్గెస్ట్ చర్చ్ అని అందరికీ తెలిసిందే. మేము బాగా నమ్ముతాం అనమాట. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తాం మేము ఇక్కడికి వచ్చి దేవుడిని వేడుకొని వెళ్తాం అనమాట. చాలా బాగుంది. ఇంకా డెకరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి, ఇంకా టోటల్గా కంప్లీట్ కాలేదు. ప్లస్ మేము లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి కాబట్టి తొందరగా వైండ్ అప్ చేస్తున్నాం. ఇక్కడ వరకు ఫ్యామిలీతో అందరు కలిసి రావడం చాలా బాగుంది. లోపల ప్రేయర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫాదర్స్. చరిత్రకు తగ్గట్టుగానే క్రిస్మస్ కు భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.